నమస్తే, వెల్కమ్ టు వార్తా 9 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో భయపెట్టే పరిస్థితులపై జగన్ ఫైర్. ప్రజల పక్కన నిలుస్తామని స్పష్టం. రాజ్యాంగ విలువలు ప్రమాదంలో ఉన్నాయని జగన్ ఆరోపణ. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిక. హైదరాబాద్ ను పరిశ్రమల హబ్ గా మార్చబోతున్నామన్న రేవంత్. యువతకు ఉద్యోగాల కోసం పరిశ్రమల ప్రణాళికలు, పారిశ్రామిక అభివృద్ధితో తెలంగాణకు ఉజ్వలత. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్న రేవంత్. పల్లెల సాగర్ నీటి విడుదలపై బీఆర్ఎస్ ఆగ్రహం. నీరు లేకపోతే భారీ ఆందోళన చేస్తామని హెచ్చరిక. రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదన్న విమర్శ. ప్రతాప్ రెడ్డి డిమాండ్తో కేసు మళ్లీ హీట్. సంక్షేమ పథకాలపై గాదరి కిషోర్ సంచలనం. సామేల్ పథకాలను సమర్థించిన తుంగతుర్తి ఎమ్మెల్యే. కిషోర్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. ప్రజాపక్ష పథకాలపై ప్రజలకు భరోసా. డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ అధినేత జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుకొచ్చి స్పందిస్తున్నామని జగన్ చెప్పారు. ప్రజల సమస్యలపై వైఎస్ఆర్సీపీ యాక్టివ్గా స్పందిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలు, ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్కి ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు, సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. ఇలాగొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగ్ రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. ఇలాగొచ్చే నష్టమైంది అంటాను నేను. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? కేంద్ర మంత్రులు తెలంగాణకు చేసిందేమీ లేదని, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమవుతుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలు సరిగా లేవని, ప్రజలకు నష్టమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతికి కాంగ్రెస్ పాలనే ఏకైక మార్గమని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఉన్న సమస్యలపై కేంద్రం స్పందించాలంటూ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి బొమ్మనేసి తిప్పుదాం. తెలంగాణ ప్రజలకు మీరు కలిస్తేనే ఈ మెట్రో జరిగింది అన్న విషయం చెప్దాం. RRR రీజనల్ రింగ్ రోడ్ ఈరోజు లైఫ్ లైన్ తెలంగాణకు, మనం అర్బనైజేషన్ కావడానికి. రామచంద్రరావు గారు, మీరు కొత్తగా అధ్యక్షులు అయ్యారు కాబట్టి మీరు కూడా RRR కోసం పోరాటం చేయండి. గతంలో ఉన్న మీ కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఇప్పుడు వాళ్ళ అధ్యక్షులుగా చేసి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఇద్దరు మంత్రులుగా ఉండి కూడా ఏం చేయలేకపోయారు. వాళ్ళు చేయలేదనే ఇప్పటిదాకా బీజేపీ పార్టీ బలోపేతం కాలేకపోయింది. ఇక్కడ నేను ఒకటే మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కనుక మీ హయాంలో కన్స్ట్రక్టివ్గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పోరాటం చేసినట్టయితే మీరు చరిత్రలో నిలిచిపోతారు. అంతే తప్ప
గత మీ అధ్యక్షుల మాదిరిగా మాటలకే పరిమితం అయిపోయి బయట మాటలు లోపల సెట్టింగులు చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ తోటి మీరు చేసుకున్నట్టు చేసుకొని అటు వాళ్ళు విస్మరించారు 10 ఏళ్ల పాలనల నీళ్లు నిధులు నియామకాలను, ఇటు మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా రాష్ట్రానికి ఏం చేయలేదని చెప్తున్నా. మీరు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ లో కూర్చొని రాష్ట్రం మంచిగా చేయాలనుకుంటే 100 వాళ్ళు చేసేటువంటి 7 లక్షల పైచిలకు కోట్ల అప్పును అరికట్టే వాళ్ళు ఫస్ట్. ఒక రాష్ట్రాన్ని దోసుకొని పోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు మీ ఢిల్లీలో మీ దగ్గర అన్ని ఏజెన్సీస్ ఉండి కూడా దాన్ని నియంత్రణ చేయలేదు. ఎన్ని కంప్లైంట్లు మేము పెట్టినా ఇవాళ మళ్ళీ మీరు అధ్యక్షునికి వచ్చి ఇవాటి నుంచి మీరు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ మెడ్టెక్ జోన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త రూపం తీసుకొచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రశంసించారు. విశాఖ గీతం మెడికల్ ఇన్స్టిట్యూట్ లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, ఆధునిక ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు. గీతం మెడికల్ అత్యాధునిక వైద్య సదుపాయాలు అందిస్తోందని సత్యకుమార్ కితాబిచ్చారు. ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు అత్యుత్తమంగా ఉన్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఎక్కడ సమస్య ఉందో దాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా రోగికి ఒక స్వాంతన కల్పించే, అప్పటికప్పుడే 20 నిమిషాల్లో స్వాంతన కల్పించే విధంగా కూడా అత్యాధునికమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ని హాస్పిటల్లో సమకూర్చి ప్రజలకి ఒక నాణ్యమైన వైద్య సేవలు అందించాలా, ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయాలి అని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్న చర్యలకి ప్రైవేటు రంగం కూడా తోడ్పాటు అందిస్తే ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది. మెడ్టెక్ జోన్ ని ఒక కొత్త రూపాన్ని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చారు. మెడ్టెక్ జోన్ లో చాలా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఉన్నాయి, చాలా వరకు ఎక్స్పోర్ట్స్ కూడా అవుతున్నాయి. గతంలో ఇంపోర్ట్ చేసుకునే స్థితి నుంచి వాళ్ళ ఎక్స్పోర్ట్ చేసే స్థితికి వచ్చాం, మరింత పటిష్టపరుస్తుంది. సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే గాదరి కిషోర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ విమర్శించారు. పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నాయని, వాటిపై విమర్శించడం నిరాధారమని ఆయన అన్నారు. గాదరి కిషోర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సామేల్ గారు ప్రజా సంక్షేమం కోసం పథకాలు కొనసాగాలని, విమర్శలకు భయపడకుండా ముందుకు సాగుతామని చెప్పారు. అందుకోసమనే మీ బ్రోకరిజం, మీ చిల్లరేశాలు, మీ చిల్లర లెక్కలు రేవంత్ రెడ్డి గారి దగ్గర నడువాయని కూడా హెచ్చరిస్తాము. తుంగతుర్తి ప్రజలు ఎందుకు మేము ఓడగొట్టారు? ఎందుకు ఓడగొట్టారు? ఇలా వెలుగంజయ్య ఎందుకు చనిపోయాడు సమాధానం చెప్పాలి. వెలుగంజయ్య ఎందుకు చనిపోయాడు, ఎవరు ఎట్లా చనిపోయాడు దానికి సమాధానం చెప్పాలి. అరచకాలు మాట్లాడితే దాడులు, ఇదేనా సంస్కృతి? మీరు చేసిన పని అందుకే కదా. ఇసుక తీసుకుపోతున్న చిరకుడు దగ్గర మహిళల మీద లారీలు ఎక్కించారు. నేను ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల సందర్భంగా నేను చెప్పడం జరిగింది, అడ్డగూడూరు నుంచి లక్ష్మీనగర్ దాకా మీరు వేసిన రోడ్డు ఏతుందో రిజల్ట్ వచ్చిన వెంటనే, కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే అక్కడ పోయి రోడ్డు దువ్వేస్తారని చెప్పినా నీవు నీ మోహన్ రావు గారు మంచి నొక్కోరు, మొత్తం దువ్వేసిన చూసుకోపోరి. అడిగిపోయి ఒకసారి కూర్చొని రా పోరి. ఆనాడు కూడా చెప్పిన నేను మూసీ నదిలో ఉన్నా, వంగమడి బిడిజోతలో ఉన్నా, సిల్ట్ ఏతుందో గవర్నమెంట్ తీసుకోపోతారు మాకు అభ్యంతరం లేదని చెప్పినా ఇప్పుడు కూడా మాటలు కట్టుబడి ఉన్నా నేను. అందుకోసమనే ఇవాళ నేను మీరు వదిలిపెట్టిపోయినా చెక్ డ్యామ్లన్నిటి కూడా కంప్లీట్ చేస్తే ఇవాళ దాని మీద లక్షణ కాలువ, ధర్మారం, అటు కొడమర్తి, అటు మాసిడిపల్లి, ఆ పల్లెలన్నీ కూడా ఇవాళ నారు పోసుకుని వ్యవసాయం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీసీ బిల్లు కోసం ఆర్డినెన్స్లు, జీవోలు, కమిషన్లు కాకుండా మళ్లీ సక్రమంగా కులగణన చేసి చట్టబద్ధం చేయాలని వకులాభరణం కృష్ణమోహన్ పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసే వరకు రేవంత్ రెడ్డిని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. బీసీల హక్కుల కోసం చట్టబద్ధ మార్గంలో పోరాటం చేయాలని, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఆయన వ్యాఖ్యలు బీసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇందిరా పార్క్ ఉద్యమాల సాక్షిగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవాళ మనం ఈ 42% రిజర్వేషన్లు అనేటువంటి ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒక అగ్రవర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంటే, బీసీలకు మేలు చేయలేనటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా తన పాలనలో చూపిస్తున్నాడు. పైకేదో నోటి ద్వారా
ఇదిగో మీకు రిజర్వేషన్లు, మహా కష్టపడతానా, నేను దేశానికే మోడల్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పుకుంటాను. నువ్వు రోల్ మోడల్ ప్రభుత్వం అయితే, నువ్వు దేశానికి మార్గదర్శకమైనటువంటి ప్రభుత్వం అయితే, ఈ 19 నెలల నుండి ఏం నువ్వు చేసే తమాషా, ఒక్క పద్ధతి కూడా చక్కగా చేయకుండా మమ్మల్ని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో నువ్వు చాలా శాస్త్రీయంగా గణన చేసినని చెప్తున్నావు. మరి శాస్త్రీయంగా గణన చేసి మన అందరి లెక్కలు నిలబడినాక ఎవరికి రాజకీయ అధికారం రాలేదో, ఎవరికి విద్యా ఉద్యోగ రంగంలో ప్రాతినిధ్యం రాలేదో నీ దగ్గర లెక్కలు ఉన్నాక నువ్వు ఎందుకయ్యా నీ బిల్లులను నువ్వు లోకసభలో రాజ్యసభలో కొట్లాడి రాష్ట్రపతి గారితో ఒప్పించలేకపోతున్నావు. నువ్వు శాస్త్రీయంగా చేసినావు కదా, బీసీల కోసం నీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది కదా, నీ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన చాలా గొప్పగా జరుగుతున్నది కదా, కోసం ఈ 42% అమలు చేయడం లేదు. నేను పద్ధతుల జోలికి, చట్టాల జోలికి, మనకు కావాల్సిన 40 నువ్వు ఇస్తావా? నేను శాతరాపద దిగిపో. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై కేంద్రం చూపిన చొరవను సిపిఐ నారాయణ శుభసూచకంగా అభివర్ణించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ నదీ జలాల సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకోవడం మంచిదని అన్నారు. నీటిని సమర్థవంతంగా పంపిణీ చేయడంపై దృష్టి పెట్టడం కీలకమని, ప్రాజెక్టుల గురించి మాట్లాడితే నష్టం జరిగే అవకాశం ఉందని నారాయణ సూచించారు. నీటి వనరుల సమర్థ వినియోగంపై చర్చలు జరగాలని, కేంద్రం చొరవను సత్కరించాలని కోరారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సహజంగా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రానికి పట్టుదల వస్తుంది. అలాంటప్పుడు కేంద్రం చొరవ చూపించి ఏదో న్యాయబద్ధమో దాని ప్రకారం పరిష్కారం చేయడం మంచిది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అలాంటి లైన్ తీసుకున్నందుకు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అంగీకరించేందుకు, ఎందుకంటే గతంలో కొంతమంది అంగీకరించేవాళ్ళు కాదు, ముఖ్యమంత్రులు ఇద్దరు అంగీకరించారు, వచ్చి మాట్లాడుకోవడం మంచిది. అయితే మా సలహా ఏంటంటే, ముందర నీటి పంపిణీ పరిష్కారం కాకుండా ప్రాజెక్టుల గురించి మాట్లాడితే నష్టం వస్తుంది. ఇది మిగులు జలాలు నిజమే సముద్రంలో పోవడం అన్యాయమే. మరి మిగులు జలాలు ఎంత పోతా ఉన్నాయో లెక్కేసుకొని దానిలో ఎంత భాగం వాళ్ళు వాడుకోవాలో, ఎంత భాగం ఈ రాష్ట్రం వాడుకోవాలో అది పరిష్కారం చేయడం మంచిది. అది నీటి వాటా పరిష్కారం కాకుండా మన ప్రాజెక్టు మేము కట్టుకుంటాం, మళ్ళీ అనుమతి తెచ్చుకుంటాం అంటే మళ్ళీ ఇదే వివాదం మొదలవుతుంది. మొదట జల వివాదాన్ని పరిష్కారం చేసుకోవాలి. ఎవరు ఎన్ని మిగిలిన జలాలు వాడుకోవాలో ఒక అవగాహన రావాలి. సినీ నటి ప్రణీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె భర్త కుమారుడితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అత్తారింటికి దారేది, రభస, పాండవులు తుమ్మిద, బ్రహ్మోత్సవం, హలో గురు, ప్రేమ కోసమే వంటి చిత్రాలు ప్రణీతకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను దసరా నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. 2017లో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణం మధ్యలో ఆగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాయత్రి సంస్థ పనులను పూర్తి చేయలేకపోవడంతో మరో సంస్థకు అప్పగించారు. లార్నాక చౌరస్తకి వెళ్లి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయ్యి 1200 కోట్లతోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతోని ఫారెస్ట్ క్లియరెన్స్ ముందు నారాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు అక్కడ అయిపోయింది.
ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకున్న పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ NCLT లో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే R&D కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి బాపిరెడ్డి గారు అనే మంచి కాంట్రాక్టర్ కు ఇప్పించి దాన్ని ఇవాళ పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం, మా కాంట్రాక్టర్ కు మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది, దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని. దసరా నాటికి దీని ప్రజలకు సౌకర్యం కల్పించడం, దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ను పారిశ్రామిక రంగంలో అగ్రగామి నగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నారు. ఈ క్రమంలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పారిశ్రామిక ప్రగతిలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలని ఆయన ఆకాంక్షించారు. పారిశ్రామిక వృద్ధి ద్వారా నగర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మధ్య బయోఫార్మసైడ్ కానీ ఇతర పరిశ్రమలను ఆకర్షించడంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందుండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతోనో ఆంధ్రప్రదేశ్తోనో లేకపోతే మహారాష్ట్రతోనో ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం కాదు, ప్రపంచ దేశాలతోనే పోటీ పడాలని ప్రపంచంలో ఉన్న అధునాతనమైన విధానాలను పరిశ్రమలను ఇక్కడికి ఆహ్వానించాలని Telangana Rising 2047. We wanted to dedicate our policy on December 9, 2025. That is Telangana Rising 2047. Our target is 2035. We wanted to reach $1 trillion economy from Telangana state. We wanted to achieve by 2047 $3 trillion economy of this country. Government of India is targeted for $30 trillion economy by 2047. We wanted to contribute ourselves 10% of the Indian government economy. So we wanted to make sure our policies, our permissions, our infrastructure we wanted to develop up to the mark. We wanted to create a China plus one country. Now the entire world after COVID, they are searching for China plus one country. They wanted to shift their investments. They wanted to take one more place to produce their whatever their investments and their production. Now Taiwan is the place, but Taiwan is a spillover. Now everyone is focusing China plus one. Most of the investors are looking towards India. But my point is, I wanted to create alternate China plus one in Telangana state, Hyderabad. So that is why we are working hard to create an atmosphere and infrastructure and policies. I need your support. మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయాలని, వానాకాలం పంటలకు మల్లన్న సాగర్ జలాలను కొడకండ్ల కెనాల్ నుండి కూడవెల్లి వాగులోకి విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నాడు కేసీఆర్ గారు పంట సమయానికి నీటిని అందించారని, ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. 3 రోజుల్లో నీటిని విడుదల చేయకపోతే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించింది తెలంగాణ రైతాంగానికి గోదావరి జలాలు పంపిణీ చేయాలని, కాళేశ్వరాన్ని నిర్మాణం చేసి పెద్ద ఎత్తున సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, ఇటు నిజామాబాద్ జిల్లా, అటు మన మెదక్ జిల్లా, ఇక్కడ పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్కి సాగునీరు, తాగునీరు, ఇండస్ట్రియల్కి ఇవ్వాలన్నటువంటి తలంపుతోని పెద్ద ఎత్తున 90,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతుల మీద కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉండే రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు కక్ష బట్టి నీళ్లు ఇవ్వట్లేదు. దానిలో భాగంగానే ఇవాళ మేము ఇక్కడికి వచ్చినాం. గోదావరిలో లక్షల క్యూసిక్ల నీరు వరదలో కలిసిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. ఆ నీళ్లు కన్నేపల్లి పంపు స్టార్ట్ చేస్తే మేడిగడ్డ, సుందిర్ల నుంచి నీళ్లు వచ్చి మరి ఇక్కడ ఎల్లంపల్లి కానీ, మిగ్మానేర్ ద్వారా కానీ, మరి అన్నపూర్ణ కానీ, రంగనాయకుల సాగర్ కానీ, మల్లన్న సాగర్, గుండపోచమ్మ సాగర్లో కెనాల్స్ ద్వారా
లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి నీళ్ళు ఇవ్వట్లేదు, రైతుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇలా మేము రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మరి హరీష్ రావు గారి ఆదేశాల మేరకి మరి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేపట్టినాం. మరి భవిష్యత్తులో కూడా మరి 2-3 రోజులలో ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే మేము హరీష్ రావు గారి నాయకత్వంలో మల్లన్న సాగర్ గేట్లు ఓపెన్ చేస్తాం. వేలాది మంది రైతులతో అలా కూడా వినకపోతే ప్రభుత్వం మా మీద ఏదైనా కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే రాజీవ్ రహదారిని 10,000 బైకులతోని దిగ్బంధం చేస్తాం. వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం దిగిరి వచ్చే వరకు పోరాటం చేస్తాం. గతంలో కేసీఆర్ చెప్పేది కరువు వచ్చినా సరే ముగ్గులకు ముఖం పెట్టాల్సినటువంటి అవసరం లేదు, కింద పొలాలు దున్నుకోండి, దుక్కులు చేసుకోండి, పంటలు పండించుకోండి, కరువు వచ్చినా కూడా నీళ్లు అందిస్తామన్న తలంపుతోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఈ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము వెంటనే ఈ నీళ్లు ఉన్నాయి, అలా మల్లన్న సాగర్లో నీళ్లున్నాయి, కొండపోచమ్మ సాగర్లో ఉన్నాయి, అన్నాపూర్ణలో నీళ్లున్నాయి, పక్కనే ఉన్నటువంటి రంగనాయక సాగర్లో నీళ్లు. ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా శక్తి పథకాల కారణంగా కుటుంబాలలో మార్పు దిశగా నడుస్తున్నారని, మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. మీ చేతిలోనే ఉంది, ఇప్పుడు పెత్తనం మీ చేతిలోనే ఉంది, డబ్బులు మీ చేతిలోనే ఉన్నాయి, మా వాళ్ళ చేతుల్లో ఏమీ లేవు. మిమ్మల్ని అడుక్కొని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు సీతక్క పేరు మీద. కాబట్టి సీతక్క పెట్టే కార్యక్రమాలన్నీ మీకు ఇస్తుంది, మా వాళ్ళేమో మిమ్మల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకు ముందేమో మీ ఆయన అడుక్కొని మీరు బయటికి వెళ్ళాలి, ఇప్పుడేమో మిమ్మల్ని అడుక్కొని మేము వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చినాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ మహిళా శక్తి పథకాల ప్రభావంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు భార్యలు భర్తల వద్ద డబ్బులు అడిగేవారని, కానీ ఇప్పుడు పథకాల వల్ల భర్తలే భార్యల వద్ద డబ్బులు అడగాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ పథకాలు మహిళల ఆర్థిక స్వలంబనకు దోహదపడ్డాయని, వారి ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా శక్తి పథకాల కారణంగా కుటుంబాలలో మార్పు దిశగా నడుస్తున్నారని, మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. మీ చేతిలోనే ఉంది, ఇప్పుడు పెత్తనం మీ చేతిలోనే ఉంది, డబ్బులు మీ చేతిలోనే ఉన్నాయి, మా వాళ్ళ చేతుల్లో ఏమీ లేవు. మిమ్మల్ని అడుక్కొని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు సీతక్క పేరు మీద. కాబట్టి సీతక్క పెట్టే కార్యక్రమాలన్నీ మీకు ఇస్తుంది, మా వాళ్ళేమో మిమ్మల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకు ముందేమో మీ ఆయన అడుక్కొని మీరు బయటికి వెళ్ళాలి, ఇప్పుడేమో మిమ్మల్ని అడుక్కొని మేము వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చినాం. అయినా సరే మాకు సంతోషం, మా ఆడబిడ్డ మా మహాలక్ష్మి ఆ చిరునవ్వుతో ఉంటే చాలు, తెలంగాణ ప్రభుత్వం కలకాలం కాంగ్రెస్ పార్టీ పాలించాలి, మీ యొక్క జీవితాలు బాగు చేయాలి. మీ చేతిలోనే ఉంది, ఇప్పుడు పెత్తనం మీ చేతిలోనే ఉంది, డబ్బులు మీ చేతిలోనే ఉన్నాయి, మా వాళ్ళ చేతుల్లో ఏమీ లేవు. మిమ్మల్ని అడుక్కొని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. రాష్ట్ర జల హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదే లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టంగా చెప్పారు. గత ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే నీటిని కేటాయించిందని, తాము అందుకు వ్యతిరేకంగా నిలబడతామని వ్యాఖ్యానించారు. పెద్దపల్లిలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల సభలో మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వీహబ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. పది సంవత్సరాల నుంచి ఆంధ్ర ప్రాంతాలకు నీరు అందియాలని ఆలోచన చేసిన ఆనాడున్న ముఖ్యమంత్రి గారు, ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు వారు ఏది చేయనట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారు ఏది చేసినా చేయకున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు, మేము ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులుగా గోదావరి నది జలాలు ఒక్క బొట్టు కూడా మన ప్రాంత రైతులకు చెందకుండా మన హక్కులు కాపాడే కార్యక్రమాలు చేస్తూ మనకు రావాల్సిన నీటి లభ్యత మనకు అందుబాటులో ఉండేటట్టు చేస్తూ కేంద్ర ప్రభుత్వంతోని విధానాలకు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంతో ముందుకెళ్తాము.
ఎక్కడ కూడా రాజీ పడనక్కర్లేదని ముఖ్యమంత్రి గారితో పాటు వేదికపై ఉన్న మా గౌరవ సహచరుల మంత్రివర్గులతో పాటు మా శాసనసభ్యులందరూ కూడా మనవి చేస్తా ఉన్నాం. బంకచర్లకు సంబంధించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకునేది లేదు. మనకు నీటికి సంబంధించి నీటి అంశాలకు సంబంధించి గోదావరి నది జలాలకు సంబంధించి ఈరోజు మన వాటా ఏ విధంగా ఉండాలో అంతవరకు వాటాని తప్పకుండా తీసుకుంటాం. ఈ ప్రాంతానికి సంబంధించిన నీరు ఇక్కడ అందిన తర్వాత మరి ఇతర ప్రాంతాలకు పోవటమో లేదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. ఈరోజు మనం వారు చేసినట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో ఈడ కడతారు, ఇతర ప్రాంతాలకు పోవడానికి మాకేం ఇబ్బంది లేదు. కానీ కాళేశ్వరం పరిసరాల ప్రాంతాలకు సంబంధించి ఈరోజు అటున్న మంతని కానీ ఇక్కడున్న పెద్దపల్లి కానీ పక్కనున్న రామగుండం కానీ ఎక్కడ కూడా ఒక నీటి బొట్టు కూడా ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలతో కట్టి వారు ఎక్కడికి తీసుకెళ్లే కార్యక్రమం చేసిండ్రో చూసి కూలిపోయిన డ్యాంలకు సంబంధించి ఈరోజు గొప్పగా మాట్లాడుతా ఉన్న ప్రాంతాలకు పోవటమో లేదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. ఈరోజు మనం వారు చేసినట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో ఈడ కడతారు, ఇతర ప్రాంతాలకు పోవడానికి మాకేం ఇబ్బంది లేదు. కానీ కాళేశ్వరం పరిసరాల ప్రాంతాలకు సంబంధించి ఈరోజు అటున్న మంతని కానీ ఇక్కడున్న పెద్దపల్లి కానీ పక్కనున్న రామగుండం కానీ ఎక్కడ కూడా ఒక నీటి బొట్టు కూడా ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలతో కట్టి వారు ఎక్కడికి తీసుకెళ్లే ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వార్తా 9 న్యూస్.